5 years నుంచి రెగ్యులర్గా 1 day టోర్నమెంట్ చేస్తూ మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళని స్టేట్ లెవెల్ పంపడం జరుగుతుంది. మళ్ళీ స్టేట్లో కూడా ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఇయర్ వచ్చేసి గచ్చిబౌలిలో జనవరి 4th 5th స్టేట్ లెవెల్ ఉంది. అట్లాగే జనవరి మంత్ ఎండింగ్లో కేరళలో నేషనల్స్ ఉన్నాయి. మేము నిజంగా కూడా ఇక్కడ స్టార్ట్ చేసింది ఒక 5-6 అథ్లెట్స్తోనే. ఈరోజు మీరు చూసుంటారు ఇక్కడ మినిమం 200+ పైననే పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఒక మంచి కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్ జరుగుతూ ఉంది ఇక్కడ. మేము ఏంటంటే 30+ నుంచి ఎవరైనా చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ మేము ఈ కాంపిటీషన్ ఇక్కడ పెడతా ఉంటాం. స్టేట్ లెవెల్ కన్నా ముందు మా ఒక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతి ఒక్కరు గ్రౌండ్కి రావాలి, హెల్తీగా ఉండాలి. ఈరోజు పిల్లలు చూస్తూ ఉన్నాం, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ లేవగానే ఫోన్లు పడుతూ ఉన్నారు, ఆరోగ్యం చెడిపోతూ ఉంది. సో యూత్కి ఇచ్చే మా సందేశం ఏంటంటే గ్రౌండ్కి రండి, అందరు కూడా హెల్తీగా ఉండండి. రేపు తెల్లారి మీకు ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కూడా, ఎందుకంటే సిఆర్పిఎఫ్లో కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ దేనికైనా ఈ రన్స్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు రండి. మా ఎన్మా తరఫున నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్క అథ్లెట్కి ఇదే ఒక విన్నపం. థ్యాంక్ యూ. దమ్కొస్తుంది, ఇంకా అది పోతలేదు. డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీని 3 years నుంచి నేను జనరల్ సెక్రటరీగా ఉంటూ ఎవ్రీ ఇయర్ నేను కూడా 55 ప్లేస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏజ్ ఉన్నది 58. నేను లాస్ట్ టైము స్టేట్ లెవెల్లో 2nd place కొట్టి నేషనల్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూశారు 100 meters 2nd place కొట్టడం జరిగింది. గచ్చిబౌలిలో జరగబోయే స్టేట్ లెవెల్లో నేను పాల్గొనబోతున్నాను. నాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ శ్రీ నాయక్ మా అధ్యక్షులు, అలాగే చాలామంది మిత్రులు అందరు కూడా నా పక్కన అజ్మత్ కావచ్చు, ఈ సార్ కావచ్చు, ఈ ఒక్కరే కాదు ప్రతి ఒక్కరూ మంచి హెల్తీ కాంపిటీషన్లో అందరు ఇక్కడ పాల్గొంటూ దినదినాభివృద్ధి చెందుతున్న ఎన్మాకు అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. యాక్చువల్గా నాకు ఈ ఈవెంట్ల గురించి తెలియదు ఇట్లా జరుగుతుందని, కానీ మా బావమరిది ప్రసాద్ పీఈడి ముక్కాల్లో పనిచేస్తాడు. అతను ఏమన్నాడంటే అందరికీ 30+ నుంచి 60 వరకు 60 or 70 నో ఇయర్స్ ఏజ్ ఏం లిమిట్ లేదు బావా అని అన్నందుకు నేను వచ్చి పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సార్ గారి ద్వారా నేను 100 మీటర్లో పాల్గొన్నాను. 100 మీటర్స్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఆపర్చునిటీ అందరికీ రాదు. అది కొంతమంది సార్ చెప్పినట్టు వ్యాయామంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మేము 55+లో ఉన్నాం కాబట్టి టైమింగ్స్ కూడా మేము మంచిగా చేసుకున్నాం సార్ నేను. కాకపోతే మాకు యువత గురించి, నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి యువతకు ఈ గేమ్స్ అనేది ఎక్కువ అలవాట్లేదు. ఎక్కువ సెల్ ఫోన్ల మీద ఉండి ఆ కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతుర్రు. అది కొంచెం 1 గంట 2 గంటలు మనము ఈవినింగ్ 4 to 5 కానీ 5 to 6 కానీ స్కూల్ వదిలిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 7 to 9 స్కూల్ కాబట్టి ఆ మధ్యలో 6:30 7 లోపల ఈ ఈవెంట్లను వాళ్ళు కూడా ఒక గేమ్ ఎన్నుకొని పార్టిసిపేట్ చేస్తూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ స్పిరిట్ను ఇలాగే కొనసాగిస్తామని సారు నేను అందరము ఇట్లా ఆలోచించుకున్నాం. కాబట్టి ఇక నుంచి ఈ ఒక సదవకాశాన్ని ఉపయోగించుకుంటామని కోరుతూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.